అన్నయ్యలైతే నాకు అరటికాయలు, పచ్చిమిర్చి, బొప్పాయి పంపించారు. నేనైతే అరటికాయ పులుసు చేశానండి. అరటికాయ పులుసుకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. చింతపండు మనకి పులుపు సరిపోయినంత తీసుకొని నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత మిక్సీలో టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కొంచెం అల్లం వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత అరటికాయలు క్రాస్గా కట్ చేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి అది వేసి బాగా కలిపి ముక్కలకి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ముక్కలకి అంటిందో అంటలేదనేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. బాగా అంటుకుంటుంది. ఒక 10 నిమిషాలు ఉంచేయాలి. అలాగే ఆయిల్ వేసి బాగా వేపి సైడ్న పెట్టుకున్నాను. సైడ్న పెట్టుకున్న తర్వాత ఇలాగే వేపాలండి. మరి కొంచెం వేపిస్తే ముగ్గిపోద్ది. ఏగినట్టు తీసేసాను. తీసిన తర్వాత అందులోనే ఆ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పోపులు, అలాగే మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలపాలి. నేనైతే పేస్ట్ తక్కువ తీసుకున్నాను. ఒక 6 స్పూన్లు తీసుకున్నాను. ఇంకా ఉంది, సైడ్న పెట్టేశాను. ఒక 6 స్పూన్లు తీసి బాగా కలిపి అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఆయిల్ బాగా వచ్చిన వరకు ఉండి తర్వాత అందులో పులుపు వేసానండి. చూడండి ఆయిల్ ఇలా వస్తుంది కదా, పచ్చివాసన పోయేటట్టు ఉండి తర్వాత పులుపు ఇందులో వేసి ఇందులో కూడా ఉప్పు, కారం కొంచెం మనకు సరిపోయినంత వేసుకున్న తర్వాత పులుపు వేసి బాగా మరగబెట్టాలండి. బాగా మరిగిన తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు ఇలా వచ్చిన తర్వాత ఆ ముక్కలు ఇందులో దించేయాలి. చూడండి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ ముక్కలు అయితే చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ 2 వేసాను పులుసు మరిగిందో లేదని చూసి, కానీ బాగా మరిగింది. చూడండి ఈ ముక్కలన్నీ అందులో వేసి కొంచెం బాగా బాగా కలిపిస్తే ముక్కలు ఇరిగిపోతాయి. అరటికాయ కదా, ముక్కలు ఇరిగిపోతాయి. నేను మామూలుగా కలిపి పక్కన పెట్టేశాను, వదిలేసాను. ఇంకా కదపలేదు, ఎక్కువ కదపలేదు. ఇలా కలిపి వదిలేసాను. కానీ ముక్కలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. పులుసు కూడా బాగుంది. ఎందుకంటే బాగా ఫ్రై చేస్తాం అనుకో పాడైపోద్ది. ఈ సైడ్న అయితే టీ పెట్టాను, ఆ సైడ్న అయితే స్వీట్ కార్న్ చేశాను. స్వీట్ కార్న్ కూడా నేను ఈరోజు చేశాను. అలాగే పులుసు అయితే బాగా మరిగింది. దాంట్లో కొత్తిమీర వేసి కొంచెంసేపు మరిగించిన తర్వాత చూడండి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో, బాగా మరిగిందండి పులుసు కూడా. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలాగ తయారు చేస్తే నాకు కామెంట్ చేయండి. లేదంటే నేను ఎలా చేశానో కూడా మీరు చూసి చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదేనండి అరటికాయ పులుసు.